రైతుల పేరుతో దీక్ష చేస్తున్న ఎంపీ బండి సంజయ్కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రాన్ని ఆదుకోవాలని బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర దీక్ష చేయాలని సూచించారు. 5 ఏళ్లలో ఏ రోజు ప్రజా సమస్యలు పట్టించుకొని బండి సంజయ్కి ఇప్పుడు రైతులు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతుల పొలాల దగ్గర పోయి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ధర్నాలు, దీక్షల పేరుతో రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్న 314వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం. పాపన్న దగ్గర అందరూ కలిసి ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తిని ఏ విధంగా తీసుకున్నారో ఈరోజు కూడా సమాజంలో మార్పు రావాలనుకునే సందర్భంలో అందరూ కూడా ఈ యొక్క ఆలోచనతో రావాలని కోరుతూ అటువంటి సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టే సందర్భంలో అందరి సహకారాన్ని కోరుతున్న అందరికీ ఆదర్శనీయుడు, ఆయన మార్గాన్ని ఆచరించే విధంగా సర్దార్ సర్వాయి పాపన్న అనుచరులంగా వారసులంగా మరి అంశాన్ని ముందుకు తీసుకునే సందర్భంగా వారికి మరొకసారి హృదయపూర్వకంగా నివాళులందరం అర్పిస్తా ఉన్నాం. సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటొక పక్క కేసీఆర్ గారు, ఇటొక పక్క ఈయన. నేను అడుగుతున్నా, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తున్నా నరేంద్ర మోడీ గారు ముందట. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తుంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. గత వర్షాకాలం లోపల వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తూ ఉంది, విభజన హామీలు కూడా అమలు చేయని. తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రామును ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో బంద్ చేసిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు కారుతా ఉన్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎక్కడ వేనో బండి సంజయ్ అన్నాడు.